ఈరోజు నార్త్ నియోజకవర్గంలో రమేష్ మేకప్ స్టూడియో అండ్ అకాడమీని ప్రారంభించడానికి ప్రముఖమైన ప్రఖ్యాతిగాంచిన నటి అట్లాగే యాంకర్ సుమ గారు రావటము, ఆవిడ ద్వారా ఈ మేకప్ స్టూడియోని ఇనాగ్రేట్ చేయటము, అది కూడా నార్త్ నియోజకవర్గంలో ఉండటము మాకు చాలా సంతోషము. రమేష్ గారు ఇది స్టార్ట్ చేసి అందరికీ కూడా అందుబాటులో ఉంటూ, అట్లాగే దీని ద్వారా ఇంకా కొంతమందికి నేర్పించి వారికి కూడా జీవనోపాధి ఉండే విధంగా ఆయన చేస్తున్న పనికి, అట్లాగే ఆయన మంచి పని చేస్తున్నారనే ఉద్దేశంతో సుమ గారు రావటము మా ప్రత్యేకమైన ఆవిడికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే డెఫినెట్గా ఫ్యూచర్లో ఇది మంచి అభివృద్ధి దిశగా వెళుతూ చాలామందికి ఉపాధి వస్తుంది అని చెప్పి మేము భావిస్తూ మా యొక్క పూర్తి సహాయ సహకారాలు రమేష్ గారికి, అట్లాగే ఈ సెంటర్కి ఇంకా ఏదైనా మా సైడ్ నుంచి సహకారం కావాలంటే తప్పనిసరిగా మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి సుమ గారికి మా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఏ ఫంక్షన్ అయినా సరే మేకప్ ఎంత ఇంపార్టెన్సో యాంకర్ కూడా అంత ఇంపార్టెన్స్. సో అటువంటి మంచి యాంకరింగ్ చేసే విధానము ఆవిడంటే చాలా ప్రజల్లో అభిమానం ఉంది. సుమ గారు యాంకరింగ్ అంటే అందరూ కూడా చాలా ఇష్టపడతారు. ఆవిడకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు. సో చాలా సంవత్సరాల నుంచి నాకు చాలా దగ్గరైంది ఏంటి అంటే మేకప్ ఇదిగోండి ఇలా మైకులు కూడా. అయితే అలాంటిది మేకప్ అకాడమీ అనేది వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఎప్పుడైతే దూరదర్శన్లో మేము స్టార్ట్ చేశామో అప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాలైనటువంటి మేకప్ల్లో మారుతున్నటువంటి క్రీముల్ని నేను చూస్తూ వచ్చాను. అలాగే మారుతున్నటువంటి ఆలోచన విధానాన్ని కూడా చూస్తూ వచ్చాను. ఒకప్పుడు ఓన్లీ టెలివిజన్కో లేకపోతే సినిమాకో థియేటర్కో పరిమితమైనటువంటి మేకప్ ఇప్పుడు అందరి జీవితాల్లోకి ఒక భాగం అయిపోయింది. అఫ్కోర్స్ చాలా మంది మేకప్ వేసుకోకుండానే ఫిల్టర్లు వాడుతూ ఉన్నారు అనుకోండి. అలా కాకుండా కూడా పెళ్లిళ్ళకి, ఫంక్షన్స్కి చాలా ఎక్కువగా మేకప్ అవసరం ఉంది కాబట్టి మేకప్ అకాడమీస్ బాగా ఫ్లరిష్ అవుతున్నాయి. అందులో ఒకటి రమేష్ మేకప్ అకాడమీ. హైదరాబాద్లో స్టార్ట్ చేసి ఆ తర్వాత విజయవాడలోను, వైజాగ్లో కూడా కోర్సెస్ నేర్పిస్తూ ఉన్నాడు. ఇది 30 days కోర్స్. నాకు తెలిసి ఇప్పుడు May 14th నుంచి వైజాగ్లో ఈ కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఇందులో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అందులో డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఈ 30 days కోర్స్ తర్వాత నాకు తెలిసి ఇంతకుముందు నేర్చుకున్న వాళ్ళని నేను కొంతమందిని బయట కూడా కలవడం జరిగింది. వాళ్ళు ఓన్గా వాళ్ళు మేకప్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఐ థింక్ రమేష్ ఆల్ ద టైమ్ వాళ్ళకి ఎప్పుడైనా సరే నాకు ఇది తెలియలేదు, నాకు ఈ అవసరం ఉంది అంటే ఈజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ ఆల్ అవుట్. సో కంగ్రాచులేషన్స్ టు రమేష్ మేకప్ అకాడమీ. మా మేకప్ నేను ఎంతసేపు వేస్తే నేను ఎంతసేపు వేయించుకుంటాను మేకప్. సో మేకప్ ఎంతసేపు వేసుకోవాలి అంటే మనం వచ్చేటువంటి ప్రదేశాన్ని బట్టి, ఇక్కడ వైజాగ్లో హ్యూమిడిటీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం దట్టంగా వేసుకోవాలన్నమాట. రమేష్ నాకు హెయిర్ డ్రెస్సర్గా పరిచయం. చాలా సంవత్సరాల పాటు 12-13 సంవత్సరాల పాటు మీరందరూ చూసినటువంటి స్టార్ మహిళ, భలే ఛాన్స్లే, క్యాష్, స్వరాభిషేకం ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా చేశాడు. సో చాలా ఎక్స్పీరియన్స్ ఉండేటువంటి పర్సన్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంది తనకి చాలా మందికి. అంటే నాకే దగ్గర 2000-3000 హెయిర్ స్టైల్స్ చేశాడంటే మీరు ఆలోచించండి. మా షోనే ఆల్మోస్ట్ 5000 ఎపిసోడ్స్ నడిచింది స్టార్ మహిళ. అందులో సింహభాగం తనే చేశాడు. సో అందుకని అలాంటి ఎక్స్పీరియన్స్ ఉండేటువంటి పర్సన్ అకాడమీ పెట్టాడంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. 5 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాడు. చాలా ప్రయోగాలు జరిగాయి నా మీద, చాలా చేశాడు ప్రయోగాలు, అన్ని సక్సెస్ఫుల్ అయ్యాయి. మేకప్ స్టూడియో రమేష్ గారిది ఇక్కడ రావడం ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకుంటా విశాఖపట్నంలో. మేకప్ స్టూడియో అనగానే సినిమాకి సంబంధించింది అని చెప్పి అనుకుంటూ ఉంటాము అందరం. అండ్ మనకి ఎప్పటి నుంచో షూటింగ్స్ మన విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. సో డెఫినెట్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే ఆంధ్రప్రదేశ్లో ఏదైనా గుర్తుకొచ్చే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది విశాఖపట్నం. అండ్ అదే కాదు, ఇవాళ సుమ గారు చెప్పినట్లు రియలీ షీ ఈజ్ ద రైట్ పర్సన్ ఇన్ ద రైట్ ప్లేస్. ఎందుకంటే కరెక్ట్గా ప్రొజెక్ట్ చేశారు రమేష్ గారు. ఎందుకంటే ఇక్కడ మనకి అందులో ఎమ్మెల్యే గారు కూడా రావడం, ఇది ఒక మంచి వాతావరణం. ఇక్కడ ద పాజిటివ్ మూడ్స్ ప్రతి వాళ్ళకి కూడా. అసలు పెళ్ళిళ్ళు ఏంటి, పేరెంటాలు ఏంటి, ఎక్కడికైనా బయటకు వెళ్ళి ఒకటి మనం మాట్లాడాలి అంటే ఇన్ ఆర్డర్ టు ఫేస్ ద సొసైటీ. ఈరోజు వేష భాష అంటారు అందరూ. సో వేషానికి ఎందుకు ఇంపార్టెన్స్ అంటే అది ఒక పాజిటివ్ మూడే కాదు, ఒక ఆత్మవిశ్వాసం అన్నది కూడా మనిషికి రావాలి అంటే చిన్న చిన్న కన్సీలు అవ్వాలి.